అభివృద్ధికి భద్రాచలం పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలం తెలంగాణలో కలపాలని చెప్పి, గోదావరి వరద నుండి భద్రాచలం పట్టణాన్ని కాపాడుతున్నటువంటి కరకట్టను అది శిథిలావస్థకు చేరుకుంది, దాన్ని స్పందన చేయాలని చెప్పి, దానికి నిధులు కేటాయించాలని చెప్పి, అదేవిధంగా 4 రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి, రామాలయం అభివృద్ధి పట్ల, భద్రాచలం పట్టణ అభివృద్ధి పట్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. 2014 రాష్ట్ర విభజన, అదేవిధంగా జిల్లా విభజన తర్వాత మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడింది. ఈ యొక్క అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 2014 నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. ఆనాడు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పటి శాసనసభ్యులు సున్నం రాజయ్య గారి నాయకత్వంలో 2014లో కూడా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏది చేసినా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వాలు భద్రాచలం పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు రేపు ఏప్రిల్ 6వ తారీఖు నాడు భద్రాచలం శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు వస్తూ ఉన్నారు. వారి దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్ళి వీటి గురించి ఖచ్చితంగా హామీలు కావాలని చెప్పి, నిధులు కేటాయించాలని చెప్పి మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 1 రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మనం చేపడతాం.